బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దాడులు సందర్భంగా అంటే ఈ దాడులు జరగడం వల్ల ఇరాన్ తీవ్ర నష్టం వాటిల్లింది అని చెప్పి ఇప్పటికే ఇరాన్ ప్రభుత్వం అయితే బయటకు చెప్పడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోని అటు అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లోని టెహరాన్కి తీవ్ర నష్టం జరిగిందని కూడా చెప్తోంది. ఎక్కడికక్కడ కూలిన భవనాలు అలాగే అవి ఏ విధంగా శిథిలాల్లాగా మారాయో కూడా మనం చూడొచ్చు. అయితే దుమ్ము ధూళితో దారుణ పరిస్థితులు నెలకొన్నట్టు కూడా ఇప్పటికే ఈ దాడికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాము. ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే ఎంత ఆస్తి నష్టం అలాగే ప్రాణ నష్టం జరిగిందో కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఏకంగా ఇటు 1,13,000 సాధారణ పౌరులు అలాగే ఇల్లు స్కూళ్ళు దుకాణాలు కూడా నేలమట్టమైనట్టు మనకి ఇక్కడ తెలుస్తోంది. ఇటు దాడుల్లో 3 సహాయక హెలికాప్టర్లు సైతం ధ్వంసం అయ్యాయి. ఇరాన్లో జరిగిన నష్టంపై ఇప్పటికే ఫోటోలతో సహా అన్ని కూడా బయట పెట్టడం జరిగింది. అయితే యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఎంత నష్టం జరిగింది, లేకపోతే ఎంత ప్రాణ నష్టం జరిగింది, ఎంత ఆస్తి నష్టం జరిగిందో కూడా ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా చాలా బయటికి సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఫొటోస్ కావచ్చు, లేకపోతే మనం వీడియోలు కూడా మనం చూడొచ్చు. అయితే వివరాలు ఇప్పటికే ఇటు ఇరాన్కి సంబంధించిన రెడ్ క్రెసెంట్ సొసైటీ దీనికి సంబంధించి ఇప్పటికే బయటికి చెప్పడం కూడా జరుగుతుంది. యుద్ధంలో వేలాదిగా సామాన్యుల మరణాలు అలాగే లక్షలాదిగా నిరాశ్రయులటువంటి వెల్లడి. అయితే ఇప్పటికే అమెరికా ఇజ్రాయెల్ సివిలియన్సే దీనికి టార్గెట్గా చేసుకొని దాడులకు పాల్పడుతోందని ఇరాన్ ఆరోపిస్తున్న సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. అయితే యుద్ధంలో తీవ్ర నష్టం జరిగిందని ఇది పునరావస్థకు కొన్ని సంవత్సరాలు పట్టొచ్చని కూడా ఇప్పటికే ఒక అంచనా వేస్తూ ఉన్నారు. ఎందుకంటే జరిగిన నష్టం అలాంటిది. మనం ఇప్పటికే చూస్తున్నాం. యుద్ధం జరిగిన అంటే స్టార్ట్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు మొత్తం భవనాలు కావచ్చు ఏ విధంగా శిథిల రూపానికి రావడం, మొత్తం భవనాలు కూలిపోవడం, స్కూళ్ళు కూలిపోవడం, వేలాది మంది ప్రజలు కూడా ఏ విధంగా చనిపోయారో మనం చూస్తున్నాం. మరి అయితే ఇది మొత్తం కూడా మళ్ళీ ఆర్థికంగా అలాగే మళ్ళీ పుంజుకోవడానికి మరింత సమయం పడుతుంది అని చెప్పి కూడా ఇప్పటికే ఇరాన్ ప్రభుత్వం బయటికి చెప్పడం కూడా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందజేయడానికి మా ప్రతినిధి శివ ఫోన్లో ఉన్నారు. రైట్ శివ, అయితే ఇప్పటికే మనం చూస్తున్నాం ఇరాన్కి సంబంధించి ఎటువంటి ప్రాణ అలాగే ఆస్తి నష్టం చోటు చేసుకుందో మనం చూస్తున్నాము. అయితే ఇది మళ్ళీ దీని నుంచి తేరుకోవడానికి మరింత సమయం పట్టేటట్టు కూడా ఇప్పటికే ఇరాన్ ప్రభుత్వం అయితే బయటకు చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి శివ? నెల రోజులకు పైగా కొనసాగుతున్న ఈ యుద్ధం వల్ల ఇరాన్ శవాల దిబ్బగా మారింది. ఇరాన్ అయితే అమెరికా ఇజ్రాయెల్ ఇద్దరు కూడా సంయుక్తంగా దాడులు చేస్తోంది. ఇందులో భాగంగా టెహరాన్ లో తీవ్ర నష్టం అనేది జరిగింది. ఎక్కడికెక్కడ కూలిన భవనాలు ఇరాన్ లో దర్శనమిస్తూ ఉన్నాయి. దుమ్ము ధూళితో దారుణమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏకంగా 1,13,000 సాధారణ పౌరుల ఇళ్లు స్కూళ్లు దుకాణాలు అన్ని కూడా నేలమట్టమయ్యాయి. దీంట్లో ఈ దాడుల్లో సహాయక చర్యల్లో పాల్గొన్న ఇరాన్ కు సంబంధించిన 3 హెలికాప్టర్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇక ఇరాన్ లో జరిగిన నష్టంపై ఫోటోలతో సహా వివరాలను ఇరాన్ రెడ్ క్రాస్ సొసైటీ విడుదల చేసింది. ఈ ఫోటోలన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. యుద్ధంతో వేలాదిగా సామాన్యులు మరణాలు కూడా సంభవించాయి. అయితే లక్షలాది మంది నిరాశ్రయులు అయినట్టుగా కూడా రెడ్ క్రాస్ సొసైటీ వెల్లడించింది. ఇక అమెరికా ఇజ్రాయెల్ సివిలియన్లనే టార్గెట్ గా చేసుకుని దాడులకు పాల్పడుతున్నట్టు కూడా అమెరికా ఇజ్రాయెల్ పైన ఆరోపణలు చేస్తుంది. అయితే ప్రధానంగా మొదటి నుంచి కూడా ఇరాన్ పైన దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆర్థికంగా చాలా వరకు నష్టపోయింది. ఈ యుద్ధంతో తీవ్రంగా నష్టపోయిన ఇరాన్ ను మళ్ళా పునర్నిర్మాణం జరగాలంటే కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఇది కనిపిస్తోంది. సాధారణ పౌరులు చాలా మంది చనిపోయారు. స్కూల్ పై దాడి చేశారు. స్కూల్లో ఉన్న పిల్లలు కూడా గర్ల్స్ బాలికల పాఠశాల పైన దాడి చేసిన నేపథ్యంలో దాదాపు 170 మంది చనిపోయారు. తర్వాత మళ్ళీ దాడులు చేశారు. అంతకుముందు చేసిన దాడిలో కూడా వేల సంఖ్యలో చనిపోయారు. సాధారణ పౌరులను టార్గెట్ గా చేసుకుని దాడులు జరుగుతున్న నేపథ్యంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారనేది కూడా ఇరాన్ ప్రభుత్వం చెబుతోంది. ఇరాన్ అధ్యక్షుడు మసూదీ పెజిష్కియాన్ కూడా ఇవే వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ఒక ఆధిపత్యంలో భాగంగానే ఈ దాడులు చేస్తున్నారనేది ఇరాన్ అంటుంటే, ఇరాన్ తమ దగ్గరున్న అణుబాంబులు తయారీకి సంబంధించి వాటిని తయారు చేస్తే కనుక దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. దానికి వ్యతిరేకంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మేము దాడులు చేస్తున్నాం అనేది కూడా మాకు వ్యక్తిగత స్వార్థం లేదు అనేది ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చెప్తున్నారు. ఆయనకు సపోర్ట్ గా ఇటు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇజ్రాయెల్ కు మద్దతుగా దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే దాదాపు గత నెల అంటే ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైంది. మార్చి మొత్తం కంప్లీట్ అయిపోయింది. మళ్ళా ఏప్రిల్లో అడుగు పెట్టాం. దాదాపు నెల రోజులకు పైగా కూడా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇరాన్ మాత్రం భారీగా నష్టపోయింది. దేశాధినేతను కోల్పోయింది. దేశంలో ఉన్న కీలక నేతలను కోల్పోయింది. యుద్ధానికి సంబంధించి వ్యూహాలు సిద్ధం చేసే హెడ్స్ ఎవరైతుంటారో చీఫ్ ను కూడా కోల్పోయిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే యుద్ధం అనేది త్వరలోనే ముగియబోతుంది అనేది కూడా ఇజ్రాయెల్
అలాగే అమెరికా చెప్తున్నాయి. ఇరాన్ దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవు, వైమానిక స్థావరాలు లేవు, విమానాలు లేవు, క్షిపణులు లేవు, మిసైల్స్ లేవు, అసలు సైనిక వ్యవస్థ సరిగా లేదు. వారు మాతో యుద్ధం చేసి ఎక్కడ గెలవగలుగుతుంది అనేది కూడా ఎద్దేవా చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇజ్రాయెల్, అమెరికా. కానీ ఇప్పుడు ఇంకా అయినప్పటికీ మేము దాడులు అనేది కొనసాగిస్తామంటూ కూడా ఇరాన్ చెబుతుంది. అంటే ఇండైరెక్ట్ గా రష్యా అలాగే చైనా సహకరిస్తున్నాయి ఇరాన్ కు అనేది కూడా తెలుస్తోంది. దాంతో పాటు మరికొన్ని చిన్న చిన్న దేశాలని కూడా యెమెన్ సంబంధించిన హౌతీలు కానీ, హెజ్బుల్లా కానీ, ఇతర దేశస్తులు, పక్కనున్న దేశస్తులందరూ కూడా ఇరాన్ కు యుద్ధంలో సహకరిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఇజ్రాయెల్ పైన హౌతీలు లాస్ట్ వీక్ దాడి చేశారు. దాంట్లో ఇజ్రాయెల్ కు కొంత నష్టం వాటిల్లుతుంది. మరోవైపు ఈ పశ్చిమాసియా దేశాల్లో ఉన్న వారి వైమానిక స్థావరాలను వినియోగించుకుని అమెరికా ఇరాన్ పై దాడులు కొనసాగిస్తున్నది. ఈ దాడులు ప్రతి దాడులతో ఇరాన్ మాత్రం చాలా వరకు నష్టాన్ని చవిచూసింది. కానీ ఇప్పుడు ఆర్థికంగా కుదేలైన దేశాన్ని ఎవరు ఆదుకుంటారు ఆపనష్టం కోసం అనేది వారంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ యుద్ధం ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది, ఈ యుద్ధం అనేది ఇలాగే కొనసాగితే మరింత దారుణమైన పరిస్థితులు ఇరాన్ లో ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తున్నట్టు కూడా అంతర్జాతీయ నిపుణులు చెప్తూ ఉన్నారు. గౌతమి. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, నెల రోజుల పాటు మనకి యుద్ధం ఏ విధంగా జరిగిందో మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ఇరాన్ తీవ్ర నష్టం వాటిల్లినట్టు ఇప్పటికే బయటికి సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం కూడా ఒక శవాల దిబ్బగా ఇరాన్ మారిపోయింది అని అంటే కూడా ఎస్ అవుననే చెప్పాలి. ఇప్పటికి దీనికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్, మొత్తం యుద్ధం స్టార్ట్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి చోట కూడా మనం చూస్తూనే ఉన్నాము. అక్కడ ఉన్న ప్రజలు ఏ విధంగా తల్లడిల్లిపోతున్నారు, ఆకలి బాధలు కావచ్చు, లేకపోతే యుద్ధం ఆపాలని చెప్పి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా వేడుకున్నారో కూడా మనం చూసాము. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏకంగా 113,000 సాధారణ పౌరులు, అలాగే ఇల్లు, స్కూళ్ళు, ముఖ్యంగా దుకాణాలు కూడా మొత్తం నేలమట్టమైనట్టు కూడా తెలుస్తోంది. అయితే యుద్ధానికి సంబంధించి ఈ నెల రోజులు ఏదైతే ప్రాణ నష్టం అలాగే ఆస్తి నష్టం ఉందో దీని నుండి తేరుకోవడానికి చాలా సంవత్సరాలే పడుతుంది అని చెప్పి ఇప్పటికే ఒక అంచనా కూడా వేస్తూ ఉన్నారు. ఇటు ఇరాన్లో జరిగిన నష్టంపై ఇప్పటికీ ఈ ఫోటోలన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే నిజంగా అవసరమా అన్నట్టు చాలామంది వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాము. యుద్ధంలో వేలాదిగా ఇటు సామాన్యుల మరణాలు, లక్షలాదిగా నిరాశ్రయులైనటువంటి వెల్లడి. ఇప్పటికే ఇటు అమెరికా, ఇజ్రాయెల్ సివిలియన్స్నే కాకుండా టార్గెట్గా చేసుకొని దాడులకు పాల్పడుతోందని కూడా ఇరాన్ మరోపక్క ఆరోపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. మరోపక్క ఈ నష్టాన్ని ఏ విధంగా మళ్ళీ క్లియర్ చేసుకోవాలి, ఏ విధంగా ఇటు ఆర్థికంగా కావచ్చు, లేకపోతే టెక్నికల్గా కావచ్చు, మళ్ళీ ఏ విధంగా మళ్ళీ పుంజుకోవాలి, మళ్ళీ ఎలా బయటపడాలి అన్నట్టు కూడా ఒక అంచనాకి రాలేకపోతున్నాం అన్నట్టు కూడా మనకి క్లియర్గా చూస్తున్నాం. ఎందుకంటే ఫోటోలు కనుక చూస్తున్నట్లయితే ఏ విధంగా అంటే ఎంత ఘోరంగా డ్యామేజ్ అయ్యాయో ప్రతి ఒక్కటి మనం చూస్తూ ఉన్నాం కదా. పిల్లల దగ్గర నుండి స్కూళ్ళు, కాలేజీలు, లేకపోతే ఇల్లు, కుటుంబాలు, ఇలా ఒకటి కాదు చాలా వరకు మొత్తం అంతా కూడా నేలమట్టం అయిపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ వార్లోని అలాగే పిల్లలు కూడా ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారు. ఒక్కసారిగా 170 మంది బాలికలు స్కూల్ పైన దాడి జరగగానే వాళ్ళందరూ శవాలు చూడగానే ఒక్కసారిగా కడుపు తరుక్కుపోయింది. ఇంతమంది పిల్లలు ఒక్కసారిగా చనిపోవడం అన్నది మొత్తం కూడా ఎంత సంచలనంగా మారిందో మనం చూస్తూ ఉన్నాం. మరి ఇదంతా కూడా ఎప్పుడు దీని నుంచి బయటకు వస్తారు, అలాగే ఇరాన్కి సంబంధించి ఇటు ఆస్తుల పరంగా కావచ్చు, లేకపోతే ఆర్థికంగా కావచ్చు, ఇదంతా కూడా ఎప్పుడు బయటకు వస్తామో కూడా ఒక అంచనాకి రాలేకపోతున్నాము అని చెప్పి ఇప్పటికే ఇరాన్ ప్రభుత్వం బయటికి చెప్పడం కూడా జరుగుతోంది. అండ్ దీనికి సంబంధించిన విజువల్స్ మనం ఒకసారి స్క్రీన్ పైన కూడా చూడొచ్చు.